రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు. తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగల్పూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉదయం నుంచి ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తన నివాసంలో శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు శాఖల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు. తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖల బాధ్యతలిచ్చారు. నాదెండ్ల మనోహర్కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరి నారాయణ కొనసాగించనున్నారు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సతీకుమార్ యాదవ్కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యాశాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలిచ్చారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. విద్యుత్ శాఖను గొట్టిపట్టి రవికుమార్కి ఇవ్వగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేష్కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్కి ఇవ్వగా సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. వాసంశెట్టి సుభాష్కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతలిచ్చారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన వయసు చిన్నదే అని, తనలో సత్తువ ఇంకా తగ్గలేదన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశానని, దేవుడు దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామని, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదని, చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశామన్నారు. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశామని చెప్పారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామని తెలిపారు. అవినీతికి చోటు లేకుండా, వివక్షత చూపకుండా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించామని, విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశామని చెప్పారు. నాణ్యమైన విద్యను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే దిశగా 5 ఏళ్లలో అడుగులు వేశామన్నారు. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఎప్పుడూ చూడని విధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించామన్నారు.
ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోందని, ఏం జరిగిందో దేవుడికే తెలియాలన్నారు. ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకొని కొన్ని కోట్ల కుటుంబాలున్నాయని, కొన్ని లక్షల మంది కార్యకర్తలు పార్టీపై ఆధారపడి ఉన్నారని, కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్ లబ్ధిదారులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు అందే 3,000 రూపాయల పింఛన్ 4,000కు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. పింఛన్దారులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పోయించేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపుపై దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎంగా బాధ్యతల స్వీకరణ అనంతరం 3వ సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయలను పింఛన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్ నుంచి పెంపును అమలు చేయనున్నారు. పెంచిన పింఛన్ జూలై 1న 7,000, జూలై 1న ఇచ్చే 4,000 ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3,000 రూపాయలను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్చైర్లో ఉన్న వారికి అందే 5,000 రూపాయల పింఛను 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజికి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వనున్నారు. పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పెంచిన పింఛన్ అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నుంచి ఇచ్చే ఏరియర్స్ మొత్తం 1,650 కోట్లు కలిపి ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. మొత్తంగా సంవత్సరానికి 33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపుల్లో అగ్రతాంబూలమిస్తూ వచ్చిన పార్టీ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల కేటాయింపుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా మరోసారి బీసీ నేతకే ఇవ్వాలని నిర్ణయించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర అధ్యక్షునిగా ఖరారు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. తొలిసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్ నేత కళా వెంకటరావుకు కేటాయించగా గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఈ బాధ్యతలను మరో సీనియర్ అచ్చెన్నాయుడు నిర్వర్తించారు. తాజాగా అచ్చెన్నాయుడును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో బాగా ఇబ్బందులకు గురైన వారిలో పల్లా ఒకరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లాను పార్టీ మార్పు కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన భార్యతో ఇంట్లో బాగా ఒత్తిడి పెంచారు. విజయసాయిరెడ్డి అయితే అన్ని వైపుల నుంచి పల్లాను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.
ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పోరాడి నిలబడ్డారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పల్లా శ్రీనివాస్ గట్టి పోరాటమే చేశారు. ఆమరణ దీక్ష చేస్తుంటే బలవంతంగా అర్ధరాత్రి శిబిరాన్ని కూల్చేసి ఈడ్చుకుపోయారు. ఆఖరికి చంద్రబాబు వచ్చి ఆసుపత్రిలో దీక్ష విరమింప చేసేదాకా అలానే కొనసాగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపునకు పరుగులు పెట్టిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. 5 ఏళ్ల పాటు అభివృద్ధి నిర్జీవంగా మారిన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముందుకు అడుగులు పడుతున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్, నైపుణ్యాభివృద్ధి, అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తూ తొలి సంతకం చేయటం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని అశోక్ నగర్ వద్ద తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుని కొనియాడారు. అనంతరం మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ వృద్ధులకు డబ్బులు ఇవ్వడానికి జగన్కు చేతులు రాలేదని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా 3,000 నుంచి 1,000 పెంచి 4,000 చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసే ఫైళ్లపై సంతకాలు చేసినందుకు చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేయాలన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా వారిలో నైపుణ్యాలను పెంచేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతాంగం కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈ ల్యాండ్ టైటిలింగ్ డీడ్ ద్వారా వాళ్ళ ఆస్తుల్ని కోల్పోతామనే వాళ్ళ ఇబ్బందుల్ని ఈ రోజున గమనించి మొట్టమొదటగా దీన్ని రద్దు చేయటం జరిగింది. అంతేకాకుండా మెగా డిఎస్సి ఇవ్వటం ద్వారా ఇవాళ ఉద్యోగులు ఎంతో కాలంగా 1,000 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మన బిడ్డలకి చదువు అనేది ఎంత అవసరం అనేది చదువుని తెలియజెప్పటమే కాకుండా మనం యువత కోసం కూడా స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా యువతకి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా సంతకం చేయటం జరిగింది. కానీ ఇవాళ మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తాటి ఎత్తున ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున తాటి లోతు ఆర్థిక పరిస్థితికి తీసుకెళ్లిపోయిన ఈ 5 సంవత్సరాల కాలాన్ని మనం తిరిగి తీసుకురా. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని నమ్మి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సంపదను సృష్టించడంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తారన్నారు. చంద్రబాబు నాయుడును చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఇచ్చినందుకు పాలాభిషేకం చేశామని, ఇప్పుడు ఆ పథకాలన్నీ అమలవుతున్నాయన్నారు. టీడీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 5 కార్యక్రమాలకి సంతకాలు పెట్టిన వ్యక్తి ఈ రోజున చంద్రబాబు గారు. దాని కృతజ్ఞతాభావంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి సస్యశ్యామలకు ఈ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధానంలో మొట్టమొదటి రోజుల్లోనే 5 వాగ్దానాలు నెరవేర్చిన దాంట్లో వారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలి, పేదవారికి ఆదుకోవాలా, అది వారికి మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పే విధంగా, అదేవిధంగా కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ అండగా ఉంటున్న మోడీ గారికి, వీళ్ళు ముగ్గురికి కృతజ్ఞత చెప్పే భాగ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందు చేపట్టే శక్తిని భగవంతుడు చంద్రబాబు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సిల్స్
మరియు భవనాల నుంచి బీఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని ఆర్జిస్తోందని బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత ఆర్థిక సంవత్సరంలో 2 మిగులు భూములను అమ్మడం ద్వారా సుమారుగా 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 3 మిగులు భూములను అమ్మకానికి ఈ వేలంలో పెట్టినట్లు తెలిపారు. మాచవరంలోని బీఎస్ఎన్ఎల్ భవనంలో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ, ప్రస్తుత మౌలిక సదుపాయాల అప్గ్రేషన్లో పెట్టుబడి పెట్టడానికి అమ్మకం లేదా లీజు ద్వారా మిగులు స్థిరాస్తుల విలువలను అన్లాక్ చేయడం ద్వారా అంతర్గత ఆదాయాన్ని పొందడం కోసం బీఎస్ఎన్ఎల్లో మిగులు భూమి మరియు భవన ఆస్తులు మానిటైజేషన్ జరుగుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత ఆర్థిక సంవత్సరంలో 2 మిగులు భూములను అమ్మటం ద్వారా సుమారుగా 40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రధాన ప్రదేశాలలో మిగులు నిర్మాణ స్థలాలను లీజుకు ఇవ్వటం ద్వారా దాదాపు 10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలలో 27 మిగులు భూములను ఎంఎస్టీసీ ద్వారా ఈ వేలంలో ఉంచిందని, అందులో ఏపీకి చెందిన 3 మిగులు భూములు ఉన్నాయన్నారు. తుని బ్యాంకు కాలనీలోని ఖాళీ స్థలం, పాలకొల్లు టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర స్టోర్ యార్డ్ కాంపౌండ్, కొండపల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాంపౌండ్ను ఈ వేలంలో పెట్టినట్లు తెలిపారు. ఆన్లైన్ బిడ్ సమర్పణ ఇప్పటికే ప్రారంభమైందని, జూలై 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలకు ఈమెయిల్ agm.aplb@bsnl.co.in ద్వారా సంప్రదించాలని కోరారు. అంతేకాకుండా ఏపీ టెలికాం సర్కిల్లో 1500 లొకేషన్స్లో మనము 4G సాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద పిఎం మోడీ గారి డైరెక్షన్స్లో జరుగుతున్న అంత్యోదయ మిషన్లో మన 4G సాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. వీటిని కూడా నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్లో ఇది కూడా కంప్లీట్గా అయిపోతుంది. దీంతో మనకి రిమోట్ లొకేషన్స్లో కూడా 4G సేవలు అందించడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే విధంగా ఏపీ టెలికాం సర్కిల్లో గత ఏడాది 930 కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము 1000 కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్స్ చేసుకున్నాము. ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్స్ కింద ఏపీ టెలికాం సర్కిల్లో 3 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై జరిగింది. ఈ 3 ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండు, తర్వాత పాలకొల్లులో ఉండే ల్యాండు, తర్వాత అదేవిధంగా తుని దగ్గర ఉండే ల్యాండ్. ఈ 3 కూడా చాలా చక్కటి లొకేషన్స్లో మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటాయి. చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి 10-12 కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది. విద్యార్థుల శ్రేయస్సు, భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్యార్థి దశ నుంచే వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి దానికి అనుగుణంగా తీర్చిదిద్దేలా నైపుణ్య గణన చేపడుతున్నట్లు తెలిపారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రులపై భారం పడకుండా చదువుకునేలా విద్యా కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ ఎస్వి సుబ్బారెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంగన్వాడీకి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు వంటి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లల చదువు నుంచి దృష్టి మరలకుండా ఉన్నత చదువుల వరకు వెళ్లేలా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. పిల్లల స్కూల్ డ్రాప్అవుట్స్ను తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తోందన్నారు. కుటుంబ ఆర్థిక స్థితిని మార్చగల ఏకైక ఆయుధం విద్య అని అన్నారు. అందుకని విద్యార్థులను బలవంతంగా అయినా చదివించాలని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి చదువుపై ఆసక్తి కలిగేలా చేసి విద్యను పూర్తి చేసేలా చేసి వారికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాల కల్పనే ఎజెండాగా పెట్టుకుందన్నారు. ప్రైవేటు, పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా ఆ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. పిల్లలకు ప్రభుత్వం ఆసరాగా ఉందని, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదువుకోవాలి, మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, వ్యాపారాలు పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని, 17,000 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని చెప్పారు. ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగానే సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్టు, దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ ఆనందంగా ఉంచి చదువులు పూర్తి చేసి
ఆ చదువులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏకైక ఎజెండా ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనే అజెండాగా ఈ 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని పీపీపీ అంటే ట్రిపుల్-P ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే స్కీమ్ ద్వారా ఆ యొక్క కార్యక్రమం కూడా మొదలవబోతోంది. అందువలన ప్రతి ఒక్క పిల్లలు కూడా తమకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం ఉంది ఆసరాగా మిమ్మల్ని ఆదుకోవడానికి. మీరు చదువులు ఎంతవరకు చదువుకోగలితే అంతవరకు చదువుకోవాలా, మీరు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలా, జీవితంలో మీరు సొంత వ్యాపారాలు పెట్టు లేకపోతే సొంత ఉపాధి తీసుకును. మీరందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఒక కొత్త కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. స్కిల్ సెన్సెస్ అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క ఉత్సాహం లేదా వాళ్ళ మనసు దీని మీద ఒక ఇంజనీర్ కావాలనుకున్నారా, డాక్టర్ కావాలనుకున్నారా, లేకపోతే ఏదైనా ఒక వృత్తిలో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఆ సెన్సెస్ ఇప్పుడే గ్రహించి ఆ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉండటమే కాకుండా మొట్టమొదటిసారిగా పిల్లల సౌకర్యార్థం మెగా డిఎస్సి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మర్చిపోయిన ఆ డిఎస్సిని ఈ రోజున నిన్న మొట్టమొదటి సంతకంగా పెట్టడం జరిగింది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. 10 నుంచి పీజీ విద్యా అర్హత కలిగిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. నగరంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 500 మందికి పైగా నిరుద్యోగ యువకులు విచ్చేసి జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో లైఫ్ స్టైల్, జ్యోతి ఫెసిలిటీ మేనేజ్మెంట్, యాక్సిస్ బ్యాంకు, వరుణ్ మోటార్సు, విజేత స్టోర్స్, స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్, శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, మాత్రే హెచ్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, జయలక్ష్మి సీ ఫుడ్స్, జే న్యూస్ సెక్యూరిటీస్ వంటి సంస్థల్లో ఉద్యోగ నియామాలకు గాను విచ్చేసిన యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు వివిధ కంపెనీల్లో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్లు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 నుండి 25,000 రూపాయల వరకు నెలవారీ మంచి వేతనం లభిస్తుందని విక్టర్ బాబు తెలిపారు. మరి ఈరోజు 14వ తారీఖు మెగా జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నందు కండక్ట్ చేస్తూ జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ యొక్క జాబ్ మేళాకు దాదాపు 15 కంపెనీల వరకు కూడా హాజరైనవి. మరి యువత కూడా ఒక 400 నుంచి 500 వరకు కూడా అటెండ్ అయ్యారండి దీనికి. మరి యొక్క జాబ్ మేళా సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మేము ప్రతి నెల కూడా మెగా జాబ్ మేళా ఒకటి, అట్లాగే 2 మినీ జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులు 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు కూడా చదువుకున్న విద్యార్థులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఇప్పుడే ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మేరకు ఈ యొక్క యువత దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతాంగానికి ఎనలేని మేలు కలుగుతుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. ఈ పథకంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకుని వచ్చి వైసీపీ అనుకూల అధికారులకు అపరిమిత అధికారాలను ఇచ్చారని ఆరోపించారు. 2014 నుండి 19 మధ్యలో గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఫెయిర్ అడంగల్ 1Bని పునరుద్ధరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోతో మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ 2వ సంతకం పెట్టిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, రైతులు గ్రామంలో గత ప్రభుత్వంలో వేసినటువంటి జగనన్న భూ హక్కు సర్వేలాళ్లను పెకిలించి వేసి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పామాయిల్ గింజలతో హర్షం వ్యక్తం చేస్తూ అభిషేకం చేసిన అనంతరం జగనన్న భూ హక్కు చట్టం క్రింద ఇచ్చిన పాస్ పుస్తకాల ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచి కస్కుర్తి రంగామణి అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పిచ్చి చేష్టలకు పరాకాష్ఠగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొని వచ్చారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన 17 మార్గదర్శక సూత్రాలలో ఒకటి కూడా అమలు చేయకుండా, రైతులను భాగస్వామ్యం చేయకుండా రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో 90 లక్షల మంది పట్టాదారులు 22.06 కోట్ల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారన్నారు. ఈ పథకంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వైసీపీ అనుకూల అధికారులకు అపరిమిత అధికారాలనిచ్చి రైతుల భూములను తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను ప్రభుత్వం వద్దనే ఉంచి వాటి నకళ్లను రైతులకిచ్చి రైతుల భూములను తాకట్టు పెట్టి కాజేయడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతులందరూ సమైక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనకు తెరదించారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకునొచ్చారని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఇచ్చిన పాస్ పుస్తకాలన్నీ రద్దు చేసి సమగ్ర రీసర్వే చేసి 2014 నుంచి 19 మధ్యలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన ఫెయిర్ అడంగల్ 1Bని పునరుద్ధరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోతో మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇది తీసుకురావడమే కాకుండా అసలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అడ్డగోలుగా ల్యాండ్ యాక్ట్ని తీసుకొచ్చి దాంట్లో అతి ముఖ్యమైనది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా ఒక మన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్న ఆఫీసర్లనే టీఆర్ఓలుగా వేసి మోర్ దాన్ గవర్నరు మోర్ దాన్ జడ్జి పవర్లు ఇచ్చి ఏందో రిజిస్ట్రేషన్ చేసినాక ఏంటి ఫోటోస్టాట్ ఏమో గవర్నమెంట్ ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టి ఫోటోస్టాట్ మాకు ఇస్తాడంట. ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి తాతాస్తి, నా తాతాస్తి నా తండ్రి ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఎవడండి అసలు పెడతానికి. ఇంకోటి అడ్డగోలుగా ఫస్ట్ ఫేజ్లో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో మనం నుంచున్న ఈ పొలంతో సహా 1615 ఎకరాలు మా గ్రామంలో ఉంటే 1400 ఎకరాల్లో తప్పులు. అప్పారావుది సుబ్బారావుకి, నాగలక్ష్మిది సుబ్బలక్ష్మికి వేయటం ఇష్టం వచ్చినట్టుగా. ఏంటని మేము పెద్ద ఎత్తున గొడవ చేస్తే మళ్ళీ రీసర్వే చేసినా కూడా మళ్ళీ 500 ఎకరాల్లో తప్పులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం హర్షదాయకమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత మోములో చిరునవ్వులు వచ్చాయని, పింఛన్ పెంపు ద్వారా వృద్ధులకు మేలు కలుగుతుందని, అలాగే పేదలు కడుపు నిండేలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంచి చేసే ముఖ్యమంత్రి దొరకడం ఏపీ ప్రజల అదృష్టమని అన్నారు. వాంబే కాలనీలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి, గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ కీలక ఫైళ్లపై సంతకం చేసినందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం సంతోషకరమన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయటం వల్ల నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వులు చిందాయని చెప్పుకొచ్చారు. అలాగే పింఛన్ పెంపుపై 2వ సంతకం చేసి వృద్ధులకు మేలు చేశారని అన్నారు. 28 రకాల పింఛన్దారులకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం సంతోషదాయకమన్నారు. ఇక 4వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతులకు మేలు చేశారని చెప్పారు. స్కిల్ సెన్సెస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. మంచి చేసే పథకాలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేయడం సంతోషదాయకమన్నారు. అందులో మెగా డిఎస్సిని ఫస్ట్ సంతకం పెడతానని ఆయన వాగ్దానం చేయడం, అదే డిఎస్సిపై సంతకం పెట్టడం, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం, అదేవిధంగా 3వది పెన్షన్, మెయిన్ చెప్పుకోదగ్గది పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం. 4000 చేయడం అంటే ఈ పెన్షన్లో మొత్తం 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. 8 రకాల పెన్షన్లు సేమ్ కంటిన్యూ అయినా 20 రకాల పెన్షన్లో చాలా వరకు పెంపుదల. కొన్నిటికేమో 5000 ఉంది, 10,000, కొన్నిటికేమో 6000 ఉంది, 15,000, అలాగే 3,000 ఉన్నాయన్నీ 4,000 రూపాయలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలామంది అనేక రకాలు అందులో చేర్చబడి వాటన్నిటిలో బాగా పెంచడం జరిగింది.
ఉదాహరణకి మనం మెగా డిఎస్సి చూసుకుంటే ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్సే లేవు. ఎంతోమంది అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అది ఫస్ట్ మెగా డిఎస్సిపై సంతకం పెట్టిన వెంటనే అభ్యర్థులు మొహాల్లో చూస్తుండే చిరు వెలుగులు చెప్పలేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.